వైటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనందరం చాలా ఆస్తులు కొనుక్కుంటాం. దాంట్లో డిస్ప్యూట్స్ ఉన్నాయి, గొడవలు ఉన్నాయి. ఇవన్నీ మనం చాలా తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటాం. అసలు మన ఆస్తులు ఏంటి, దాన్ని ఎలా కాపాడుకోవాలి, దాన్ని కొనుక్కునే ముందు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు మనం ఒక భూమి ఎంత ఎక్స్టెంట్ కొనుక్కుంటున్నాము అవన్నీ చెప్పగలిగే వ్యక్తులు మనకు ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఒక సర్వే డిపార్ట్మెంట్ అని ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉందండి. ఆ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ కుమార్ గారు ఈరోజు మన వైటీవీ ప్రేక్షకుల కోసం మన స్టూడియోకి వచ్చి ప్రేక్షకుల యొక్క డౌట్లు అంటే వారి యొక్క ఏమేమి వాళ్ళకి ఉపయోగపడే విషయాలు చెప్తాకి మీ ముందుకు వచ్చారు. వారి యొక్క సలహాలు సూచనలు మనం విని మనం ఇంప్లిమెంట్ చేస్తే మన ఆస్తులు కాపాడుకుంటానికి ఒక మార్గం సుగమం అవుతుంది. కొత్త విషయాలు కూడా మీకు తెలిసినట్టు ఉంటుంది. సార్ కుమార్ గారు నమస్కారం అండి. ఈరోజు మా స్టూడియోకి వచ్చి మా వైటీవీ ప్రేక్షకుల కోసం మీరు చాలా విషయాలు చెప్పాలని మా వచ్చినందుకు మా తరఫున మా వైటీవీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అసలు ఈ సర్వే అంటే ఏంటి సార్? సర్వే ఏడి డిపార్ట్మెంట్ ఏముంది, దాని హిస్టరీ ఏంటో మా ప్రేక్షకులకి కొంచెం చెప్తే. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ 1971లో డిఎంయూస్ ఎస్టాబ్లిష్ అయ్యాయండి. అంటే డిస్ట్రిక్ట్ మెయింటెనెన్స్ యూనిట్స్ అంటాము. అయితే దీని హిస్టరీకి వచ్చినట్లయితే 1571లో అక్బర్ గారు పరిపాలనలో ఈ సర్వే డిపార్ట్మెంట్ తాలూకు యాక్టివిటీస్ అనేవి స్టార్ట్ అయినవి. అప్పట్లో ఏంటంటే ఈ ల్యాండ్ ట్యాక్స్ కలెక్షన్ కోసం అని చెప్పేసి ఎవరి దగ్గర నుంచి ఎంత ల్యాండ్ ట్యాక్స్ కలెక్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో అప్పట్లో ఈ సర్వే కండక్ట్ చేయడం జరిగింది. ఇది 1571 అక్బర్ గారి టైంలో స్టార్ట్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా మన డిపార్ట్మెంట్ అనేది 1971లో డిఎంయూ డిస్ట్రిక్ట్ మెయింటెనెన్స్ యూనిట్ ఎస్టాబ్లిష్ అయింది. అయితే అప్పటి నుంచి కూడా సర్వే చాలా జనరేషన్స్ వచ్చాయండి. అందులో ఏంటంటే 5 మార్ష్, నెక్స్ట్ కస్రా, సింపుల్ ట్రయాంగులేషను, ట్రయాంగిల్ విత్ ఆఫ్సెట్స్, ప్లేన్ టేబుల్ సర్వే, బ్లాక్ మ్యాపు, పొంగనూరు అండ్ డిఎన్ఓ సిస్టమ్. ప్రజెంట్ ఇప్పుడు 8th జనరేషన్ నడుస్తుందండి. ఈ డిఎన్ఓ సిస్టమ్ అంటే డయాగ్నల్ అండ్ ఆఫ్సెట్ సిస్టమ్ అనమాట. అయితే మన గతంలో కంబైన్డ్ స్టేట్లో అటు తెలంగాణలోకి వచ్చేటట్టు అప్పుడు చూసినట్లయితే అక్కడ మరట్వాడ సిస్టమ్ ఉండేది. ఇప్పుడు ఈ సీమాంధ్రలో అంటే మన ఆంధ్ర రాయలసీమలో ఈ డిఎన్ఓ సిస్టమ్ అనేది అడాప్ట్ అయి ఉంటుందన్నమాట. డిఎన్ఓ అంటే డయాగ్నల్ అండ్ ఆఫ్సెట్ సిస్టమ్ అనమాట. ప్రజెంట్ ఈ సిస్టమ్ మనం అడాప్ట్ చేసుకున్నామండి. సార్ ఈ స్టోన్స్ గురించి మనం ఎలా మెయింటైన్ చేస్తారు? ఈ సర్వే స్టోన్స్ వీటి గురించి కూడా ప్రేక్షకులకి. ఓకే, స్టోన్స్ మనకి యాక్చువల్గా సర్వే స్టోన్స్ పరంగా తీసుకున్నట్లయితే మొత్తం మనకి 4 టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయండి. ఏ క్లాస్ స్టోన్, బి క్లాస్ స్టోన్, సి క్లాస్ అండ్ డి క్లాస్, 4 టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి. ఇవి ఏంటంటే ఈ స్టోన్స్ పర్పస్ ఏంటంటే మనకి అవి ఒక కంట్రోల్ పాయింట్స్ లాంటివి అనమాట. అంటే ఒక రెఫరెన్స్, అది ఒక ఏదైనా ల్యాండ్కి సర్వే చేయాలనుకున్నప్పుడు ఒక రెఫరెన్స్ పాయింట్ కావాలి. ఆ రెఫరెన్స్ పాయింట్ అనేది ఫిక్స్డ్గా ఉండడం కోసం అని చెప్పేసి మనం స్టోన్స్ ప్లాన్ చేస్తాము. అందులో ఈ ఏ క్లాస్ స్టోన్ అనేది తీసుకున్నట్లయితే దీనికి సైజు 90 సెంటీమీటర్స్ హైట్ ఉంటుంది. దానికి హెడ్ 22.5 ఇంటూ 22.5 సెంటీమీటర్స్ ఉంటుందన్నమాట. ఇవి ఏ క్లాస్ స్టోన్స్. ఈ ఏ క్లాస్ స్టోన్స్ అనేవి మనం ఫీల్డ్ ట్రై జంక్షన్స్లోను పాయింటర్స్లోను యూజ్ చేస్తాం. తర్వాత బి క్లాస్ స్టోన్స్. బి క్లాస్ స్టోన్స్ అనే దానికి వీటికి లెంగ్త్ 60 సెంటీమీటర్స్ ఉంటుంది. ఈ క్రాస్ సెక్షన్ అంటే 15 సెంటీమీటర్స్ విడ్త్, 15 సెంటీమీటర్స్ విడ్త్ ఉంటుంది అనమాట ఈ హెడ్. సో ఇవి బి క్లాస్ స్టోన్స్. ఇవి మిగిలిన అంటే ఈ ఏ క్లాస్ స్టోన్ అదర్ దెన్ ఏ క్లాస్ స్టోన్స్లో మనం ఈ బి క్లాస్ స్టోన్స్ యూజ్ చేస్తాం. ఇకపోతే సి క్లాస్ స్టోన్స్, డి క్లాస్ స్టోన్స్, ఈ రెండు కూడా మనం టౌన్ సర్వేలో యూజ్ చేస్తామండి ఇవన్నీ. అంటే సి క్లాస్ స్టోన్ అనేది దీన్ని చైన్ స్టోన్ అంటాం. అంటే చైన్ ఎక్కడైతే మనం చైన్ జంక్షన్ ఉంటుందో అక్కడ ఈ సి క్లాస్ స్టోన్ యూజ్ చేస్తారు. దీని డైమెన్షన్ చూసినట్లయితే 1 ఫీట్ దీని లెంగ్త్ ఉంటుంది. 6 ఇంచెస్ బై 6 ఇంచెస్ దానికి క్రాస్ సెక్షన్ ఉంటుందన్నమాట. అలాగే డి క్లాస్ స్టోన్. డి క్లాస్ స్టోన్ అంటే దీన్ని థీడైలెట్ స్టోన్ అంటాం. ఇది 18 ఇంచెస్ లెంగ్త్ ఉండి 8 ఇంచెస్ బై 8 ఇంచెస్ దీని హెడ్ ఉంటుందన్నమాట. అయితే ఇకపోతే గవర్నమెంట్ ల్యాండ్స్కి మనం ఎస్ మార్కుతో ఉన్నటువంటి స్టోన్స్ యూజ్ చేస్తాం. ఎందుకంటే అది ఎవరికైనా సరే అది అర్థం అవుతుందన్నమాట. ఎస్ సింబల్ ఉన్నటువంటి ఒక స్టోన్ ఉంటే
అది గవర్నమెంట్ ల్యాండ్ అన్న విషయం మనకు తెలుస్తుంది. అందుకని స్పెసిఫిక్గా ఎస్ స్టోన్స్ యూస్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే కండమ్ స్టోన్స్, ఇలాగ మైనస్ సర్క్యూట్ ఫీల్డ్ స్టోన్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి. అవన్నీ కూడా అక్కడ దాన్ని ప్లాంట్ చేయడం జరుగుతుంది అనమాట. అయితే ఈ స్టోన్స్ని ఇప్పుడు కూడా కన్సర్న్డ్ అంటే వారికి సంబంధించినటువంటి రైతులు వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో ఉన్న స్టోన్ డ్యామేజ్ అయినా దాన్ని వాళ్ళ తీసివేసినా వెంటనే వాళ్ళు ఏం చేయాలంటే మన కన్సర్న్డ్ విఆర్ఓస్కి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు విఆర్ఓ గారు ఇంటర్న్ మండల సర్వేకి చెప్పడం, మండల సర్వేర్ వచ్చి ఆ స్టోన్ని మళ్ళీ రిప్లేస్ చేయడం జరుగుతుంది. సో దీని మీద సూపర్విజన్ కూడా విఆర్ఓ గారు ఫ్రీక్వెంట్గా చేస్తుంటారు. అలా మండల సర్వేస్ కూడా వీళ్ళు ఫ్రీక్వెంట్గా సర్వే స్టోన్స్ని అవి ఇంటాక్ట్లో ఉన్నాయా లేదా డ్యామేజ్ అయినవా ఇవన్నీ కూడా చెక్ చేస్తుంటారు. దీని మీద ఒక ఇన్స్పెక్షన్ సూపర్విజన్ కూడా ఉంటుంది. సార్, సర్వే డిపార్ట్మెంట్ యొక్క మెయిన్ యాక్టివిటీస్ మా ప్రేక్షకులకు తెలియజేస్తారు. సర్వే డిపార్ట్మెంట్ మెయిన్ యాక్టివిటీస్ అంటే ఇనిషియల్ సర్వే, తర్వాత రీసర్వే, సప్లిమెంటరీ సర్వే, ఇవి మెయిన్గా డిపార్ట్మెంట్ యొక్క మెయిన్ రోలు, వీటిని కండక్ట్ చేయడం అనేది. ఇనిషియల్ సర్వే అంటే మనకి ఒక విలేజ్ని ఒక యూనిట్గా తీసుకుని దానికి న్యాచురల్ బౌండరీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ రివర్ ఉండొచ్చు, హిల్స్ ఉండొచ్చు, ఫారెస్ట్ ఉండొచ్చు, లేదంటే కెనాల్స్ ఉండొచ్చు, వాటిని న్యాచురల్ బౌండరీస్గా ఫిక్స్ చేసుకుంటూ ఒక విలేజ్ని యూనిట్గా తీసుకుని దాన్ని ఇనిషియల్ సర్వే కండక్ట్ చేసుకుని దానికి సంబంధించినటువంటి ఎఫ్ఎంబీస్ అంటే ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ అంటాము, అలాగే ఆర్వీఎం రెవెన్యూ విలేజ్ మ్యాపు, తర్వాత సర్వే అండ్ ల్యాండ్ రిజిస్టర్, ఫెయిల్ ల్యాండ్ రిజిస్టర్, తర్వాత కొరిలేషన్ స్టేట్మెంటు, ఏరియా లిస్టు, స్టోన్ రిజిస్టర్స్, అడంగల్స్, ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తాం. ఇది ఇనిషియల్ సర్వే అంటే ఒక విలేజ్ని మనం యూనిట్గా తీసుకుని సర్వే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత రీసర్వే అంటే జనరల్గా 20 to 30 yearsకి ఒకసారి రీసర్వే మనం కండక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇనిషియల్ సర్వే చేసిన తర్వాత మళ్ళీ 20 to 30 yearsకి ఎన్నో చేంజెస్ వస్తుంటాయి. అంటే సబ్ డివిజన్ జరగచ్చు, లేదా క్లబ్బింగ్ అవ్వచ్చు, ఏదైనా ఎంక్రోచ్మెంట్ జరగచ్చు, ఎన్నో మ్యూటేషన్స్ వస్తుంటాయి. కాబట్టి వీటిని అప్డేట్ చేయడం కోసం అని చెప్పేసి 20 to 30 yearsకి ఒకసారి మనం రీసర్వే కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇకపోతే సప్లిమెంటరీ సర్వే అంటే పట్టా సబ్ డివిజన్ లాంటిది అనమాట. అది ఆ పర్టికులర్గా ఆ ల్యాండ్ పార్సల్కి సప్లిమెంట్ సర్వే మనం టేకప్ చేయడం జరుగుతుంది. ఇవి డిపార్ట్మెంట్ యొక్క మెయిన్ యాక్టివిటీస్. ఒక ఇద్దరి రైతుల మధ్య ఒక సరిహద్దు సమస్య వచ్చింది, దాన్ని సెటిల్ చేయాలి. దానికి ఎఫ్లైన్ పిటిషన్ ద్వారా మనం సర్వే డిపార్ట్మెంట్ అక్కడికి అటెండ్ అయ్యి ఆ సమస్యని అక్కడితో సెటిల్ చేస్తుంది. అలాగే పట్టా సబ్ డివిజన్, ఒక రైతు తన 10 ఎకరాలు 5 ఎకరాలు అమ్మాడు, దానికి సంబంధించినటువంటి సర్వే చేయడం, రికార్డ్ ప్రిపరేషన్ చేయడం, స్క్రూటినీ చేయడం, ఇవి కూడా చేస్తుంది పట్టా సబ్ డివిజన్. అలాగే ఈ హెలిప్యాడ్ కోఆర్డినేట్స్ అంటే ఇప్పుడు మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు కానీ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కానీ వస్తుంటారు, వాళ్ళు హెలికాప్టర్లు వస్తుంటారు. ఆ హెలిప్యాడ్ దానికి తల కోఆర్డినేట్స్ అంటే లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కూడా అసిస్టెంట్ డైరెక్టర్ సర్టిఫై చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ యాక్టివిటీస్ కూడా మనం చేస్తుంటాం. దీంతోపాటుగా ఏంటంటే సేల్ ఆఫ్ రికార్డ్స్ అంటే ఎఫ్ఎంబి కానివ్వండి, లేకపోతే విలేజ్ మ్యాప్ కానివ్వండి, ఆర్ఎస్ఆర్, ఫెయిర్ అడంగల్, వీటిని సేల్ చేస్తాం, అవి కూడా చేస్తాం. దాంతోపాటు ప్రిపరేషన్ ఆఫ్ రికార్డ్స్, మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్, అప్డేషన్ ఆఫ్ రికార్డ్స్, ఇవన్నీ కూడా మనం డిపార్ట్మెంట్ యాక్టివిటీస్గా ఉంటాయి. దీంతోపాటు అసిస్టెంట్ డైరెక్టర్ ఈజ్ ద టెక్నికల్ అడ్వైజర్ టు ద జాయింట్ కలెక్టర్ అండ్ కలెక్టర్ అనమాట. కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి కూడా ఆయన సర్వే డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి టెక్నికల్ అడ్వైజర్. డిపార్ట్మెంట్ ఇన్ని సర్వేలు అయినాయి కదా సార్, ఒక విలేజ్ యూనిట్ కింద మీరు సర్వే చేస్తున్నారు కదా సార్, ఒక విలేజ్ యూనిట్గా తీసుకుని సర్వే చేసిన రికార్డ్స్ డిజిటలైజ్ చేసి ప్రజలకి అందించడానికి ఎందుకు మనం డిపార్ట్మెంట్ కానీ ఫెయిల్ అవుతున్నాం సార్? ఎందుకంటే ప్రతిదీ ఒక సర్వే, ఒక ఎఫ్ఎంబి తీసుకోవాలంటే ఒక సర్వేయర్ దగ్గరికి వెళ్ళి పట్టుకోవటం కానీ, ఆ విలేజ్ విఆర్ఓ దగ్గరికి వెళ్ళి తీసుకోవటం కానీ, లేకపోతే ఒక ఆర్వీఎం తీసుకోవాలంటే చాలా కష్టమైపోతుంది. మీరు ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ డిజిటలైజ్ చేసి నెట్లో పెట్టచ్చు, లేకపోతే ఒక రేట్ తీసుకుని కంప్యూటరైజ్ చేసి ఈ సేవ ద్వారా ఇవ్వటమో ఏదో చేయొచ్చు. కానీ ఏంటంటే మీ డిపార్ట్మెంటు ఒక గుప్పుడు మూసి మీ దగ్గరికి వస్తేనే లేకపోతే ఒక 500 కడితేనే, లేకపోతే మీ చుట్టూ తిరిగితేనే ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది సార్? దీనికి ఇది రాకుండా ప్రజలకు కన్వీనియంట్గా ఏం తీసుకుంటే బాగుంటుంది, ఏ చర్యలు మీరు సజెస్ట్ చేస్తారని మా వ్యూవర్స్కి. అంటే ఇప్పుడు కామన్ మ్యాన్కి కూడా ఉంది సార్. ఇప్పుడు ఆర్వీఎం అంటే ఏంటి ఎవరికి తెలుసు సార్? రైతుకి ఏం తెలుస్తుంది? ఎఫ్ఎంబి అంటే ఏంటి తెలుస్తుంది? లేకపోతే మీరు ఏ రికార్డ్ మెయింటైన్ చేస్తున్నారో నేను కామన్ మ్యాన్, నాకేం తెలుస్తుంది సార్? మీరు ఏది సర్టిఫై చేస్తే అదే రికార్డ్ అనుకుంటాం. ఒక విలేజ్ మండలానికి ఒక సర్వేయర్ ఉంటున్నాడు, ఆయన పట్టుకోవాలంటే ఎన్ని విలేజ్లు, 30 విలేజ్లు, 40 విలేజ్లు ఉంటాయి.
ఇవన్నీ ఒక్క సర్వేయరు వెళ్ళి ఎన్ని సబ్ డివిజన్స్ పట్టా సబ్ డివిజన్స్ కానీ ఇవన్నీ చేయాలంటే కష్టం. అదే మీరు ఇందాక డిజిటలైజేషన్ అన్నట్టు ప్రజలకి అందుబాటులో మన ప్రభుత్వం ఎందుకు తేలేకపోతాను సార్? దీన్ని తేవడానికి మనం ఏమన్నా చర్యలు తీసుకుంటాకి ప్రభుత్వానికి కానీ మీరు ఏమన్నా మోడర్న్గా సలహాలు కానీ సూచనలు కానీ చేయగలుగుతారు సార్? ఇప్పుడు మనం అంటే డిపార్ట్మెంటల్ సర్వీసెస్ మనం ఎటువంటి పబ్లిక్ ఆఫీస్ మనం సప్లై చేస్తున్న పబ్లిక్కి ఇవన్నీ కూడా మనం సిటిజన్ చార్టర్ ద్వారా మనం ప్రతి చోట తెలియజేస్తామండి. అంటే మన ఇప్పుడు ఏడీ ఆఫీస్లో కానివ్వండి, ఆర్డీఓ గారి ఆఫీస్లో కానివ్వండి, తహసీల్దార్ ఆఫీస్లో కానీ సార్ కరెక్టే సార్. మీరు 15 రోజుల లోపల ఇస్తానని బోర్డు పెడుతున్నారు సార్, అందంగా 50 రూపాయలు కడితే ఇస్తానంటున్నారు. అది ఇంప్లిమెంటేషన్ అవ్వట్లేదు సార్. అయితే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం పబ్లిసైజ్ చేస్తాము సిటిజన్ చార్టర్ ద్వారా. పబ్లిక్కి ఎటువంటి సర్వీసెస్ మనం ఇస్తున్నామో అక్కడ మనం డిస్ప్లే చేస్తాము ఒకటి. ఇకపోతే మీరు అన్నారు ఏంటంటే క్విక్ సర్వీసెస్ గతంలో మాన్యువల్గా ఇచ్చేవాళ్ళు. అవును సార్. అంటే ఇప్పుడు మీ సేవ అనేది స్టార్ట్ చేస్తుంది గవర్నమెంట్. అవును సార్. ఇప్పుడు గతంలో ఏంటంటే మాన్యువల్గా అంటే మీరు అన్నట్టుగా ఎఫ్ఎంబి కానివ్వండి, ఒక విలేజ్ మ్యాప్ కానివ్వండి, లేదా ఆర్ఎస్ఆర్ కానీ మాన్యువల్గా అప్లై చేసుకోవడం, దానికోసం కొంత టైం అనేది వేస్ట్ కావడం జరిగి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే మీ సేవ ద్వారా మనం గవర్నమెంట్ ఆ సర్వీసెస్ డైరెక్ట్గా పబ్లిక్ అందజేస్తుంది. ఇప్పుడు ఇందులో ఏమైందంటే 2005-2007లో ఈ ఎఫ్ఎంబీస్ అలాగే విలేజ్ ప్లాన్స్, ఈ ఫెయిల్ ల్యాండ్ రిజిస్టర్స్ ఇవన్నీ కూడా మనం స్కానింగ్ చేసాం. మా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ మొత్తం ఇవన్నీ కూడా స్కాన్ చేస్తుంది. సబ్సిక్వెంట్గా వీటిని మనం ఏం చేసామంటే మీ సేవా సర్వీసెస్ త్రూ ఇవన్నీ స్కాన్డ్ సీడీలు అందులో మనం అప్లోడ్ చేసి ఈ ఎఫ్ఎంబి కానీ విలేజ్ మ్యాప్ కానీ అంటే ప్రస్తుతానికైతే కేటగిరీ ఏ సర్వీసెస్ కింద ఎఫ్ఎంబి, ఆర్వీఎం ఈ రెండు కూడా మీ సేవ ద్వారా మనం అందజేస్తున్నాం సార్. నేను మొన్న ఎఫ్ఎంబి తీసుకున్నాను సార్. మీ దాంట్లో సబ్ డివిజన్స్ ఏ ఉండే నాకు కనపట్లేదు, అంత క్లారిటీ. అంటే ఒక విషయం అండి, ఇప్పుడు ఏంటంటే మనకి ఎక్కువ మీకు చూసినట్లయితే ఒక రెవెన్యూ విలేజ్ 1920 ఆ ప్రాంతంలో సర్వే జరిగింది. ఇనాము ఎస్టేట్ విలేజెస్ అని కూడా 1956 ఈ మన ఇనామ్ అబాలిషన్ యాక్ట్ వచ్చింది. 1948లో ఇనామ్ అబాలిషన్ యాక్ట్ వచ్చింది. సబ్సిక్వెంట్గా జరిగినటువంటి సర్వే. అయితే ఈ రికార్డ్స్ అన్నీ కూడా అప్పటి టైంలో ప్రిపేర్ చేసినటువంటి రికార్డ్స్ అవి చాలా వరకు ఏంటంటే ఈ డైలాపిడేటెడ్ కండిషన్లో ఉండడం, బ్రిటిల్ అయిపోవడం, క్రంబుల్ అయిపోవడం, కొద్దిగా ప్రింట్లు కూడా మీరు అన్నట్టుగా ఏంటంటే చాలా డల్ అయిపోవడం అని జరుగుతున్నాయి. సో అవి స్కాన్ చేసి తీసుకోవడం వల్ల కొద్దిగా ప్రింట్స్ కొన్ని చోట్ల అవి కొద్దిగా లైట్గా పడడం అని జరుగుతుంది అనమాట. అయితే ఇప్పుడు ప్రజెంట్ మనం కేటగిరీ ఏ సర్వీసెస్ ద్వారా ఎఫ్ఎంబి, ఆర్వీఎం మీకు మీ సేవ ద్వారా అందజేస్తున్నాం. ఎఫ్ఎంబి 50 రూపీస్ పే చేస్తే మీ సేవలో దొరుకుతుంది. ఆర్వీఎం అనేది 3 సైజెస్ ఉంటాయండి. A4 సైజ్ అయితే 50 రూపీస్, A3 సైజ్ అయితే 100 రూపీస్, A0 సైజ్ అయితే 200 రూపీస్. ఈ 3 సైజెస్లో మనం అక్కడ పొందవచ్చు. ఈ కేటగిరీ సర్వీసెస్ అంటే మీకు 15 మినిట్స్లో మనకి తహసీల్దార్ గారు డిజిటల్ సిగ్నేచర్తో మీకు ఇష్యూ చేస్తారు. ఇకపోతే దాంట్లో ఈ ఫెయిల్ ల్యాండ్ రిజిస్టరు, పేర్ అడంగల్ అనేది ఇంకా కేటగిరీ సర్వీస్లో పెట్టడానికి గవర్నమెంట్ ప్రపోజల్ ఉంది. అది కూడా పెడితే మీకు అది కూడా కేటగిరీ సర్వీస్లో ఇమీడియట్గా మీ సేవ ద్వారా అందజేస్తారు. ఇప్పుడు స్వాతంత్రం వచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బైఫర్కేషన్ వచ్చి 50 ఏళ్ళు అయినా ఒక విలేజ్లో 2000 ఎకరాలు 2500 ఎకరాలు ఉన్న భూమికి డిజిటలైజేషన్ కానీ పాస్బుక్లు కానీ లేకపోతే ఎఫ్ఎంబీలు కానీ ఇవ్వటానికి ఇంత వ్యవస్థ, ఇన్ని లక్షల జీతాలు ఖర్చు పెట్టి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న గవర్నమెంట్ ఎందుకు చేయలేకపోతుంది? డిపార్ట్మెంట్ యొక్క లోపమా, వ్యవస్థ లోపమా, ఎంప్లాయీస్ లోపమా సార్? లేదండి, ఇప్పుడు ఏంటంటే దీని మీద గవర్నమెంట్ NLRMP అంటే నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్, దీనిది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అండి. దీంట్లో ఏంటంటే మొత్తం మనకున్నటువంటి రికార్డ్స్ అంటే ఎఫ్ఎంబీస్, అయితే విలేజ్ ప్లాన్స్, ఫెయిర్ అడంగల్, ఆర్ఎస్ఆర్స్ ఇవన్నీ కూడా డిజిటలైజేషన్ చేస్తారు. దీనికి ఆల్రెడీ మేము ఎస్టిమేషన్స్ కూడా రీసెంట్గా మేము కమిషనర్ గారికి పంపించడం జరిగింది. దీంట్లో 50% షేర్ కింద స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ షేర్ చేసుకుని దాన్ని ఎక్స్పెండిచర్ మీట్ అవుతూ మనకి ఇవన్నీ కూడా డిజిటేషన్ చేస్తారండి. డిజిటేషన్ చేస్తే ఏమవుతుందంటే మామూలుగా స్కానింగ్కి డిజిటేషన్కి తేడా ఏంటంటే స్కానింగ్ అనేది ఒక ఫిక్స్డ్గా ఉండిపోతుంది అంతే, అందులో ఎటువంటి ఎడిషన్స్ డిలీషన్స్ చేయలేం. కానీ డిజిటేషన్ అలా కాదు. ఒక ఎఫ్ఎంబీని మనం డిజిటేషన్ చేస్తే దాంట్లో ఒక కొత్త సబ్ డివిజన్ క్రియేట్ చేయొచ్చు, లేదా 2-3 సబ్ డివిజన్స్ క్లబ్ చేయొచ్చు, దాన్ని మనం ఆల్టర్ చేయొచ్చు, ఏమైనా మెజర్మెంట్స్ తప్పులుంటే ఎడిట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా డిజిటేషన్ జరుగుతాయి. అలాగే విలేజ్ ప్లాన్లో కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఈ ఫెయిర్ అడంగల్లో కానివ్వండి, ఇవి కూడా డిజిటేషన్ అయిపోతాయి. దీనికి ఆల్రెడీ గవర్నమెంట్కి మనం ఏడీ సైడ్ నుంచి పంపించడం జరిగింది. NLRMP ద్వారా సఫిషియెంట్ ఫండ్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ కూడా దానికి కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. మేము ప్రజలు GoogleEarth.comకి వెళ్ళి భూమి మ్యాప్లు మేము తీసుకోగలుగుతున్నాం. అటువంటి పరిస్థితి అంటే మీ ప్రభుత్వం వారు అలా ఏది కావాలంటే అలా తీసుకునే విధంగా ఏమైనా చేయగల ఆలోచనలు ఏమైనా ఉన్నాయా సార్ ప్రభుత్వం పరంగా? మీరేమన్నా ప్రభుత్వానికి యాజ్ ఏడీగా కానీ మీరేమన్నా సజెస్ట్ చేయగలరా గవర్నమెంట్, కలెక్టర్ గారికి?
అదే అండి, ఇప్పుడు మీకు ఈ ఎన్ఎల్ఆర్ఎంపీ ద్వారా ఈ ఎన్ఎల్ఎంపీ ప్రాజెక్ట్లో ఇవన్నీ డిజిటేషన్ అయ్యి పబ్లిక్ కూడా అందుబాటులోకి తీసుకురావడానికి జరుగుతుంది. ఈ ప్రాసెస్లో ఉందండి ఆల్రెడీ. సరే.